హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈస్ట్ గోదావరి రావులపాలెం సిటీలో ఉన్నటువంటి బెన్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన వీడియో అయితే మనం చేస్తున్నాం. ప్రస్తుతం కస్టమర్లు అయితే మాత్రం పెట్రోల్ ధర అయితే ఎక్కువైపోయింది కాబట్టి చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి వెహికల్స్ అయితే ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మనమైతే కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్ సంబంధించిన కొన్ని మోడల్స్ మీద మనమైతే వీడియోస్ అయితే చేస్తున్నాం. ఈరోజు 70 కిలోమీటర్స్ దూరం అయితే మనం వచ్చి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే మాత్రం మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. ఈరోజు బెన్లింగ్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ మోడల్ సంబంధించిన ఏదైతే ఎక్కువ మనకి సేల్ అయితే ఉందో ఆ వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఓనర్ గారు అయినటువంటి శ్రీరామ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సార్ని అయితే కొన్ని విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు బెన్లింగ్ అరా వెహికల్ని ఎందుకు తీసుకోవాలి కస్టమర్లు అనేది, ఇంకా కొన్ని ప్రశ్నలు అయితే మీకైతే డౌట్స్ అయితే ఉంటాయి. డౌట్స్ అన్నీ కూడా ఈరోజు ఓనర్ గారు అయినటువంటి శ్రీరామ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే కస్టమర్లు ప్రస్తుతానికైతే పెట్రోల్ వెహికల్ కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం మొగ్గు చూపుతున్నారు. సో ప్రజెంట్ బెన్లింగ్ కంపెనీ నుంచి ఎన్ని మోడల్స్ ఉంటాయండి మీ దగ్గర? సార్, ఇప్పుడు యాక్చువల్లీ మన బెన్లింగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని చాలామందికి డౌట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఢిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ మన ఇండియాలోనే ఢిల్లీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది మెయిన్ తీసుకోవడానికి కారణం కూడా సేమ్ మీకు ఏదైతే మనకి ఇప్పుడు వేరే వాటితో పోల్చుకుంటే దీని హైట్ కానీ దీని పెర్ఫార్మెన్స్ కానీ రేంజ్ కానీ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ 3 to 4 hours అంతే. మీకు మిగతా వెహికల్స్ చూసుకుంటే మీకు 5-6 hours ఛార్జింగ్ టైం పడుతుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన మైలేజ్ కూడా మీకు ఎగ్జాక్ట్ మైలేజ్ రావట్లేదు. బట్ మేము ఇది వెహికల్ తీసుకొచ్చినప్పటి నుంచి మేము ఆల్రెడీ 6 months అయింది, జూన్లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కూడా మాకు బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ అంటే కస్టమర్కి ఎక్కువ కంఫర్ట్ ఉంటే ఖచ్చితంగా బుకింగ్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో మేము ఇప్పటికి వచ్చి ఎక్కడ కూడా ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, ఇదే మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నాం. సో కస్టమర్స్ దీన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి మాకు ఇన్ని బుకింగ్స్ ఉన్నాయి. అలాగే మేము ఇంకా ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు, షోరూమ్ అంతా కూడా వెహికల్స్తో నిండిపోయింది. ఆల్రెడీ బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. సో అండ్ ఇంకా టైం కూడా, ఎందుకంటే 2 months టైం పడుతుంది. సో ఇదంతా ఫస్ట్ కవర్ చేసుకోవడం కోసం మేము త్వరగా వెహికల్స్ డిస్ప్లే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ వెహికల్ డెలివరీకి అయితే మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే నేను ఈ షోరూమ్కి విజిట్ చేసిన తర్వాత ఒక 3-4 మెంబర్స్ అయితే కస్టమర్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళకి వీళ్ళైతే చెప్తున్నారు ఒక 3 months తర్వాత మీకు డెలివరీ అయితే ఇస్తాం, ప్రజెంట్ అయితే అడ్వాన్స్ అయితే పే చేసుకోండి చెప్తున్నారు. సో ఇంత క్రేజ్ ఉంటే కానీ ఈ వెహికల్కి అంత డెలివరీకి అంత టైం తీసుకోరు, అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకా మనకి ఈ వెహికల్కి సంబంధించిన వారంటీ పీరియడ్ ఎంత ఇస్తున్నారు, బ్యాటరీ ఛార్జింగ్ ఎంత టైం తీసుకుంటుంది, అదేవిధంగా రోజుకి ఎన్ని యూనిట్స్ అయితే పవర్ని తీసుకుంటుంది అన్నది కూడా సార్ అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇది మీకు బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 years పడుతుందండి. 3 years వరకు వారంటీ వస్తుంది. ఈ వారంటీలో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాటరీ టు బ్యాటరీ చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు మోటార్ వారంటీ వచ్చేసి 3 years వారంటీ వస్తుంది, లేదంటే అన్లిమిటెడ్ కిలోమీటర్స్. మీకు అదే బ్యాటరీ వచ్చేసి 45,000 kilometers ఆ 3 years. రెండాట్లో ఏది త్వరగా వస్తే దానికి మీకు బ్యాటరీ వారంటీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు వెహికల్ వచ్చేసి 2.9 kWh కాబట్టి మీకు పర్ యూనిట్ వచ్చేసి 1000 watts. మీకు 2.9 kWకి మీకు 2.9 units వస్తుంది అప్రాక్సిమేట్లీ. అంటే మీకు పవర్ బిల్ కూడా 3 units అవుతుంది పర్ ఛార్జ్. తీసుకున్నట్లయితే రోజుకి 3 యూనిట్లు అయితే పవర్ అయితే పడుతుందని చెప్తున్నారు. సో మీకు రోజుకి ఖర్చు వచ్చేసరికి 12 rupees అయితే అవుతుంది. జనరల్గా పెట్రోల్ వెహికల్ అయితే మనకి ఎంత లేదన్నా లీటర్ పెట్రోల్ కాస్ట్ వచ్చి అబౌవ్ 100 rupees అయితే ఉంది. సో 1 liter పెట్రోల్ కొట్టించామంటే 110 rupees అయితే మ్యాక్సిమం అవుతుంది. సో ఈ స్కూటర్ అంటే ఆరా వెహికల్ తీసుకోవడం వల్ల మీకు 12 rupees ఛార్జ్ అయితే అవుతుంది. మంత్లీ మీకు ఎంత లేదన్నా 300 నుంచి 400 rupees అయితే మీకు ఛార్జ్ అయితే ఖర్చు అవుతుంది. సో మీకు పెట్రోల్ వెహికల్కి అయితే 3,000-4,000 అవుతుంది, ఈ వెహికల్కి అయితే 300 నుంచి 400 వరకు ఖర్చు అవుతుంది. సో మీకు చాలా సేవ్ అనేది అవుతుంది. వ్యక్తిగతంగా నన్ను చెప్పమంటే మాత్రం ఈ వెహికల్ అయితే హ్యాపీ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే మన ఈస్ట్ గోదావరిలోనే మొట్టమొదటి డీలర్షిప్ ఇది. అందుకని మీకు చాలా లాంగ్ జర్నీ వచ్చి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో మీకు వ్యూయర్స్ ఎవరైనా సరే సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ వెహికల్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, అదేంటంటే సర్వీస్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయో, అదేవిధంగా వెహికల్తో పాటు యాక్సరీస్ ఏమొస్తాయి అనేది మీకు డౌట్స్ అయితే ఉండొచ్చు. దానికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నేను రెడీగా అయితే ఒకసారి అడుగుతాను. సార్ చెప్పండి.
మీరు అన్నట్టుగా ఇప్పుడు టోటల్ ఈస్ట్ గోదావరికి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ మాదండి. మేము ఫస్ట్ రావులపాలెం ఓపెన్ చేయడం కూడా అంటే కోవిడ్ టైంలో ఓపెన్ చేసాం. సో ఇంకా వేరే ప్లేసెస్లో అయితే మాకు రెంట్ ఇవన్నీ కూడా బేర్ చేయాలి. నెక్స్ట్ కంపెనీ కూడా మాకు ఎలా సపోర్ట్ చేస్తుందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్ చేసుకున్నాం. ఇక్కడ మేము చుట్టుపక్కల ఏరియా అంతా కవర్ చేస్తున్నాం. మీకు త్వరలోనే కాకినాడ, రాజమండ్రి ఇవన్నీ కూడా మేమే డీలర్స్ సెట్ చేసి అరేంజ్ చేసి మేము అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. సర్వీస్ విషయంలో అయితే మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా వెహికల్ ఆగిపోయి తీసుకురాలేని పరిస్థితి అయితే కనుక మేము డీలర్ మా సర్వీస్ పర్సన్ కూడా మీకు డోర్ స్టెప్ వరకు పంపించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ వెహికల్ అక్కడే రిపేర్ చేసి ఏదైనా మేజర్ ఇష్యూ అయితే కనుక ఆల్రెడీ స్పేర్ పార్ట్స్ కూడా తెచ్చుకుంటారు. ఎటువంటి విధమైన ఇబ్బంది కస్టమర్కి అయితే కలగదు. మా ద్వారా హ్యాపీగా ఉంటారు కస్టమర్స్. ఓకే, సార్ చెప్పిన ప్రకారం మీకు అర్థమై ఉంటుంది. అదేవిధంగా మీకు వారంటీ పీరియడ్ కూడా ఒకసారి మన సార్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్దాం. ఎందుకంటే ఏదైనా వెహికల్ తీసుకున్నాం అంటే వారంటీ అనేది చాలా మేజర్ ఇష్యూ. అది మనకి వెహికల్ అయినా కంప్లైంట్స్ వచ్చినా మనకి రేపొద్దున సర్వీస్ కూడా చూసుకోవాలి కాబట్టి అది ఒక సేఫ్టీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో అది కూడా ఒకసారి సార్ని క్లారిటీ తీసుకుందాం ఒకసారి. మేము వచ్చేసి ఇప్పుడు టోటల్ ఈస్ట్ గోదావరిలో ఇప్పటికి 200 వెహికల్స్ ఇచ్చామండి. మేము అంటే స్టార్ట్ చేసిన జూన్లో స్టార్ట్ చేసాం కానీ మాకు సప్లై వచ్చేసి సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి 200 వెహికల్స్ ఇచ్చాము. అండ్ ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి కస్టమర్స్ కూడా చాలామంది ఎక్కువ తిరుగుతున్నారు. ఫస్ట్ 2 సర్వీసెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం చాలా వెహికల్స్కి. ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్ నుంచి. వెహికల్ అయితే అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సర్వీసెస్ అయిన తర్వాత కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కస్టమర్స్ అందరూ కూడా. వాళ్ళే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి లేదంటే దారిలో ఆపి మరీ అడుగుతున్నారంట వెహికల్ ఎట్లా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి. మాకు అలా చాలా కాల్స్ వచ్చినాయి. మాకు ఇంకా బుకింగ్స్ కూడా 2 months వరకు క్లియర్ అవే అవకాశం లేదు. అన్నది వెహికల్ అయితే మాత్రం మీకు చూపించిన వెహికల్స్ అన్నీ కూడా అవైలబిలిటీ లేవండి. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కదా అవైలబిలిటీ లేవని మీరు అనుకోవచ్చు, ఎందుకు చెప్తున్నారని చెప్పేసి. కానీ ప్రతి వెహికల్ కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంది. ఇక్కడైతే రిజిస్టర్లో అయితే నోట్ చేసి ఉన్నారు. ప్రతి వెహికల్ కూడా నా ఎదురుగానే చాలా కాల్స్ అయితే వచ్చినాయి. ఇది ప్రమోషన్ వీడియో మాత్రం కాదండి, క్లియర్గా జెన్యూన్గా నేను 70 kilometers దూరం వచ్చి మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అది మాత్రం క్లారిటీగా చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ ఆరా ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకున్నటువంటి సురేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఈయన ఈ వెహికల్ని ఎప్పుడు తీసుకున్నారు, ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్, అంటే ఈయనకి ఏ విధమైన రేంజ్ వస్తుంది, ఎంత స్పీడ్లో ఈ వెహికల్ అయితే యూజ్ చేస్తున్నారు, అదేవిధంగా మంత్లీ కరెంటు పవర్ అనేది ఎంత తీసుకుంటుంది ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి ఎన్ని యూనిట్స్ అయితే ఈయనకి కాలుతుంది అన్నది ఆయన అడిగి తెలుసుకుందాం. ఒకసారి మాట్లాడదాం. సార్ సురేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ మీరు తీసుకుని ఎన్ని రోజులు అవుతుందండి? 1 month అవుతుంది సార్. 1 month అబవ్ అవుతుంది. 1 month 10 days అవుతుంది సార్. ఇది వచ్చేసి నాకు 120 kilometers వస్తుందండి. అలాగే యాక్చువల్లీ 140 వస్తుంది. కాకపోతే నేను ఒక్కొక్కసారి 50 అబవ్ వెళ్తాను. దాన్ని బట్టి 120 వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ 40 kilometers యావరేజ్గా వెళ్తే కనుక 130, 120 వచ్చేస్తుంది. సార్, ఇప్పుడు మీకు ఈ వెహికల్ ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది, అదేవిధంగా మీకు యూనిట్స్ ఏమైనా మార్పు వచ్చిందా? అంటే మీకు కరెంట్ బిల్ వస్తుంది కదా, కరెంట్ బిల్ వచ్చినప్పుడు మంత్లీ ఇదివరకు వచ్చిన కరెంట్ బిల్ ఎంత వచ్చింది, ఈ వెహికల్ మీకు ఛార్జింగ్ పెట్టడం ద్వారా వచ్చిన కరెంట్ బిల్ ఎంత వచ్చిందంటే కొంచెం చెప్పగలరా? సార్ తప్పండి. నాకు వచ్చేసి యూనిట్స్ పరంగా 3-4 units కాలుతుందండి. ఒక 10 rupees. అంటే ఇదివరకు కరెంట్ బిల్కి ఇప్పటికి 200 తేడా వచ్చింది. 200. యాక్చువల్లీ నాకు పెట్రోల్ బండి ఉన్నప్పుడు అయితే కనుక 700, 7,000, 8,000 అయ్యేది కంపల్సరీ. ఇప్పుడు వచ్చేసి ఒక 200 వేరియస్ వస్తున్నారు. చాలా సేవ్ అయినట్టు అనమాట. నాకు వచ్చేసి మార్కెటింగ్ ఫీల్డ్, అది మెడికల్ రిప్రజెంటేటివ్ నేను. సో దానివల్ల అయితే చాలా యూజ్ అవుతుంది. డైలీ ఒక 100 kilometers అబవ్ ఉంటుంది నాకు. కరెక్ట్గా నేను వెళ్ళి ఇంటికి వచ్చేలోకి సరిపోతుంది కరెక్ట్గా. ఇదివరకు మీరు మోటార్ సైకిల్ మామూలు నార్మల్ పెట్రోల్ బైక్ యూస్ చేస్తారు కదా, సో ఈ వెహికల్ దానికి ఓవరాల్గా మీకు మంత్లీ ఎంత డిఫరెన్స్ అయితే మీకు అమౌంట్ వచ్చిందని మీరు చెప్పుకోవచ్చు? సార్ 7,000, 8,000 కంపల్సరీ నాకు తేడా వస్తుంది. ఎందుకంటే డైలీ 100 kilometers అబవ్ ఉంటుందండి నాకు. వేరియేషన్ వచ్చే తిరిగేది కానీ లోకల్లో తిరిగిన వర్క్ వెళ్ళినా 100 అబవ్ 120 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి కదండి ఎలక్ట్రిక్ స్కూటర్స్. అంటే సహారా ఎవల్స్ ఉంది, ఈ పుల్టో 7G ఉంది, అదేవిధంగా టీవీఎస్ కంపెనీ నుంచి కూడా ఐక్యూబ్ ఏదో కొత్త వెహికల్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. సో మీరు ఈ ఆరా వెహికల్ని మీరు తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్తారా? సార్ మెయిన్ అంటే స్పీడ్ ఛార్జింగ్ సార్. ఇది వచ్చేసి 4 hours పెడితే కనుక అయిపోతుంది సార్. మిగిలిన వచ్చేసి 8 hours అలా చెప్పారు. 70 kilometers వస్తుంది అన్నారు. నైట్ అంతా పెట్టుకుని వెయిట్ చేసే కంటే ఒక 4 hours ఛార్జింగ్ పెట్టుకుంటే కనుక 120 అబవ్ వస్తుంది కదా, హ్యాపీగా ఉండొచ్చు. ఫ్యామిలీకి అయితే కంఫర్ట్గా ఉంది. హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 70 kilometers సార్. ఇది హైయెస్ట్ స్పీడ్. పికప్ కూడా వెంటనే అందుకుంటుందని. మీకు డౌట్ ఉండొచ్చు, అంటే ఈ వెహికల్ సంబంధించిన సర్వీస్లు ఏమి ఉంటాయి, అదేవిధంగా సర్వీస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ వెహికల్ సంబంధించి, అంటే ఈ కంపెనీకి సంబంధించిన మీకు డౌట్స్ అయితే ఉంటాయి. సో సురేష్ గారు అయితే ఈ వెహికల్ తీసుకున్నారు కాబట్టి సర్వీస్ పరమైన ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా, లేదంటే సర్వీస్ బాగుందా లేదా అనేది
మనం అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు సర్వీస్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పర్వాలేదండి. లేదు సార్, ఇప్పటి వరకు వచ్చేది ఏ కంప్లైంట్ అయితే రాలేదు. నాకు ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఫ్రీ సర్వీసే చెప్పారు. త్రీ సర్వీసెస్ కూడా ఫ్రీగా అని చెప్పారు. ఒకవేళ ఇన్ కేసు ఒక 60 కిలోమీటర్స్ బిలో కనుక ఎక్కడైనా ఆగిపోతే కనుక వచ్చి చేస్తానన్నారు. నాకైతే ప్రస్తుతానికి ఆ కంప్లైంట్ అయితే రాలేదు, కానీ ఆ భరోసా అయితే ఇచ్చారు సార్ శ్రీరామ్ గారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వెహికల్ అయితే మాత్రం నేను టెస్టెడ్ అయితే చేశాను. నాకైతే మాత్రం సూపర్ అనిపించింది. ఎందుకంటే టు బీ హానెస్ట్గా చెప్తున్నాను, ఈ వెహికల్ సంబంధించిన పికప్ అయితే మాత్రం బాగుంది. ఇప్పుడు టెస్టెడ్ కూడా చేశాను, దానికి సంబంధించిన రివ్యూ కూడా మీకు రైడింగ్లో ఒకసారి చూపిద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూశారు కదా, మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు వింకర్స్ కూడా మీకు బల్బ్ టైప్ అయితే ఇచ్చారు, కానీ చాలా స్టైలిష్గా అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. బాడీ అయితే మాత్రం మీకు ఫైబర్ వస్తుంది. అదేవిధంగా మీకు ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ అయితే మాత్రం సస్పెన్షన్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలా వీల్స్ అయితే మీకు స్ప్లిట్ ఎలా వీల్స్ అయితే ఇచ్చారు, చూడడానికి అయితే చాలా అట్రాక్టబుల్గా ఉన్నాయి. ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్లోని, అంటే 90/90 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మంచి విషయం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. డిస్క్ బ్రేక్ అనేది మనకు రైడింగ్లో చాలా ఎఫిషియన్సీ బ్రేకింగ్ అనేది ఈ వెహికల్ అయితే మీకు పడుతుంది, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. రియర్ సెక్షన్కి ఒకసారి వచ్చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే రియర్ సెక్షన్లో కూడా మీకు బల్బ్ టైప్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. మీకు రియర్ ల్యాంప్ అయితే మాత్రం మీకు ఎల్ఈడి రియర్ ల్యాంప్ అయితే వస్తుంది. చూడొచ్చు చాలా స్టైలిష్గా అయితే ఉంది. ఈ వెహికల్లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే మీకు బాడీ సేఫ్టీ గార్డ్తో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. వెహికల్ డెలివరీ ఇచ్చినప్పుడే మీకు సేఫ్టీ గార్డ్ ఇదంతా టోటల్గా బాడీ అంతా కూడా సేఫ్టీ గార్డ్తో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ మీకు హ్యాంగర్ కూడా చూడొచ్చు. ఇక్కడ సీట్ హ్యాంగర్ అనేది ఇక్కడ జరిగింది చూసారు కదా, అంటే రియర్ ఎవరైతే కూర్చుంటారో పిలియన్ రైడర్ అతనికి కంఫర్ట్గా ఉండడం కోసం ఇక్కడ మీకు చూడొచ్చు. ఇక్కడ సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సీట్ కుషనింగ్ అయితే బాగుంది. 2 మెంబర్స్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. ఇంకా డిజిటల్ మీటర్ చెక్ చేద్దాం. ఇక్కడ డిజిటల్ మీటర్ చూసినట్లయితే ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాటరీ ఇండికేషను, సిగ్నల్ ఇండికేషను, పార్కింగ్ లైట్ ఇక్కడ వెలుగుతుంది. ఇక్కడ మోడ్స్ అయితే ఉంటాయి చూడొచ్చు. ఇక్కడ 1 2 3 4 అంటే మీకు మన స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం 1 2 3 4 ఇక్కడ మోడ్స్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి మీకు 70 కిలోమీటర్ స్పీడ్ని అయితే వెళ్తుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అదేవిధంగా చూడొచ్చు ఇక్కడ మీరు డిస్ప్లే అయితే మాత్రం చాలా అట్రాక్టబుల్గా ఉంది. ఇక్కడ పాసింగ్ స్విచ్, సిగ్నల్ స్విచ్, అదేవిధంగా హార్న్ బటన్ ఇక్కడ చూడొచ్చు మీరు. అదేవిధంగా మీకు ఇది మోడ్ అనమాట, రైడింగ్ మోడ్. ఇది 1 2 3 4 మోడ్ అయితే ఇక్కడ మార్చుకోవచ్చు. పార్కింగ్ స్విచ్ చేసినప్పుడు మనకి బండి అయితే మూవ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ ఈ లుక్ అయితే చూడొచ్చు, చాలా డిజైన్ అయితే మాత్రం ఆసమ్ ఉందని చెప్పొచ్చు. రియర్ వ్యూ మిర్రర్స్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఈ వెహికల్లో మీకు కీ సిస్టమ్ వచ్చేసరికి మీకు 4 కీస్ అయితే వస్తాయి. రిమోట్ కీస్ అయితే 2 ఉంటాయి. అదేవిధంగా మీకు జనరల్గా వచ్చే కీస్ అయితే 2 ఉంటాయి. ఈ వెహికల్లో మీకు యాంటీ థెఫ్ట్ లాక్ కీ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట. ఒకసారి మనకి యాంటీ థెఫ్ట్ ఈ బటన్ అయితే నొక్కడం వల్ల మీకు వెహికల్ అంతా లాక్ అయిపోతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ చూడొచ్చు షట్టర్ లాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ చూసారు కదా, రిమోట్లో మనం ఎప్పుడైతే అన్లాక్ చేసామో ఇక్కడ మీకు ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా మళ్ళీ ప్రెస్ చేస్తే 1 మినిట్లో లాక్ అయిపోతుంది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ లగేజ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఒకసారి యూటిలిటీ బాక్స్ కూడా చూద్దాం. ఇక్కడ యూటిలిటీ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యూటిలిటీ బాక్స్లో మీకు స్పేస్ అయితే చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి అయితే యూటిలిటీ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బెటర్ ఫీచర్ అంటే ఒక విషయం చెప్తాను, చూస్తారు కదా ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుందో లేదో. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్గా మీకు పెట్రోల్ స్కూటర్లకే ఈ ఆప్షన్ అయితే ఇస్తుంటారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఇది ఇవ్వడం అనేది చాలా అంటే చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ వెహికల్లో మీకు రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఛార్జింగ్ అయితే మాత్రం పెట్టుకోవచ్చు. రిమూవబుల్ బ్యాటరీ కాబట్టి డైరెక్ట్గా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. పోర్షన్ అయితే ఇక్కడ ఉంటుంది, ఛార్జింగ్ పోర్షన్ అయితే ఇక్కడ ఉంది చూసారు కదా. ఈ విధంగా మీకు క్లోజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే రైడింగ్ కంఫర్టబుల్ రైడ్ అయితే ఈ వెహికల్లో మీకు లభిస్తుంది. బ్రేకింగ్ కూడా మీకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ కూడా బాగుంది. వెహికల్ స్పీడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. వెహికల్ నాకు మ్యాక్సిమం 70 స్పీడ్ అయితే ఈ వెహికల్ అయితే వెళ్తుంది. మోడ్స్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. 1 2 3 4 మోడ్స్ కూడా ఈ వెహికల్ ఉండడం మంచి విషయం చెప్పుకోవచ్చు. వేరే ఇతర వెహికల్లో కూడా నేను రైడ్ చేసి చూడడం జరిగింది. అంటే మీకు ఈ ఫిల్టర్ 7G కానీ ఇటువంటి వెహికల్స్ కూడా మనం రైడ్ చేసి చూసాం. కానీ నాకైతే మాత్రం పికప్ పరంగా మాత్రం ఎక్సలెంట్ పికప్ అయితే ఈ వెహికల్లో నేనైతే చూశాను. ఈ వెహికల్లో ఇంకా నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే వెహికల్ యొక్క డిజిటల్ మీటర్ అయితే మాత్రం చాలా లుక్స్ పరంగా ఇది మీకు పగల కూడా చాలా బ్రైట్ఫుల్గా కనిపిస్తుంది. మీరైతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మాత్రం సార్ అయితే మనకు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి,
ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేనైతే లాంగ్ జర్నీ అయితే రావడం జరిగింది. ఇక్కడికైతే మాత్రం ఈ డీలర్షిప్ పెట్టిన తర్వాత అంటే ఈస్ట్ గోదావరిలో మొదటి డీలర్షిప్ ఇది. ఈ డీలర్షిప్ అయితే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా చాలామంది ఇక్కడికైతే సార్ ఇంటర్వ్యూ కోసం అయితే రావడం జరిగింది. ఆయన అయితే ప్రజెంట్ ఎవరికి కూడా ఇంటర్వ్యూ అయితే ఇవ్వలేదు, మనకైతే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకంటే ఇంటర్వ్యూ ఇచ్చారని నేను గొప్ప చెప్తానంటే ఈ వెహికల్ సంబంధించి చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో మీరు చూసినట్లయితే, అది కూడా మీరు గమనించవచ్చు. సో అందుకే ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందించినందుకు శ్రీరామ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టోటల్ వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరూ కూడా ఈ వీడియో చూసి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. సార్ కూడా చాలా కష్టపడి అక్కడి నుంచి వచ్చారు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా కస్టమర్ అని అనుకున్నాము. తర్వాత మమ్మల్ని అడగడం జరిగింది, సార్ ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటాను చేస్తారని చెప్పి. మేము ఫస్ట్ టైం ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాము, ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇంటర్వ్యూ చేయలేదు. అండ్ మీకు అందరికీ కూడా తెలుసు బెల్లింగ్ అనేది చాలా సైలెంట్గా చాలా ఫాస్ట్గా మీకు జనాల్లోకి వస్తుంది. మిగతా వాళ్ళకిలాగా అడ్వర్టైజ్మెంట్స్ కానీ వీటికి కానీ ఖర్చు పెట్టే అంత చాయిస్ మా కంపెనీ తీసుకోదు. డైరెక్ట్ ఏదన్నా ఉంటే కస్టమర్కే ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ కస్టమర్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అందుకే ఇప్పటికి వచ్చి పెద్ద ఇంటర్వ్యూస్ కూడా మీకు ఎక్కడ కూడా కనిపించవు. ఓన్లీ వెహికల్ పర్ఫార్మెన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసింది కంపెనీ కూడా. సో మీకు ఎవరికైనా సరే వెహికల్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే సార్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే నాకు డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు. లేదంటే ఆల్రెడీ జేఎస్ మోటార్స్ మీరు గూగుల్లో చూస్తే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. మీరు దాని నుంచి అన్న ఓపెన్ చేసి మీరు కాల్ చేయొచ్చు డైరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోలు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.